ప్రైజ్ ద లార్డ్. మన అధికారులు మన మీద అధికారం కలిగిన వారు మన అప్పులను, మన రుణాలని మాఫీ చేద్దామని చెప్పేసి మనకు వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. ఎస్, ఆ వాగ్దానాలు కొంతవరకు నెరవేరుస్తారు. టుడే ఐ హావ్ కమ్ విత్ ఎ గుడ్ న్యూస్. Do you know we are not sinners because we commit sin, but we commit sin because we are sinners? అంటే మనం పాపం చేసాం కాబట్టి పాపం కాదు, మనం పాపం కాబట్టి పాపం చేస్తాం. సో మన పాపము అనే రుణాన్ని మాఫీ చేయడానికి అధికారం కలిగిన యేసుక్రీస్తు ఏమని సెలవిస్తున్నాడంటే, పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి ఈ భూమి మీద అధికారం కలదు. ఎందుకంటే ఆయన తన రక్తమును చిందించి తన ప్రాణమును బలిగా అర్పించాడు. మరి రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలుగుదు కాబట్టి ఆయన తన రక్తాన్ని చిందించి మనుషులందరి పాపములను క్షమించుటకు ఆయన అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. పాపములకు శాంతికరమని, ఆయన మన పాపములకు విమోచనని లేఖనంలో తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తాను గొప్ప త్యాగం చేయడం ద్వారా మరి మానవాళి పాపం అనే రుణాన్ని, ఆ పాపం అనే అప్పును మాఫీ చేయడానికి, రద్దు చేయడానికి ఆయన అధికారం కలిగిన దేవుడిగా మనకున్నాడు. So let us all cancel our sins and receive every blessing from Him along with eternal life under His authority. Thank you all.